వెల్కమ్ టు బీపీసీ. కొద్ది రోజుల క్రితం నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టానండి. ఒక వ్యక్తి సాక్షాత్తు ఘంటసాల మాస్టర్ గారిలాగే పాటలు పాడటం. అయితే దానికి వేలాదిగా కామెంట్స్ వచ్చాయి. ఏంటి అంటే, ఆ వ్యక్తి చేత మరొక్కసారి పాట పాడించండి, ఆ వ్యక్తి చాలా టాలెంటెడ్ అని. అయితే ఆ వ్యక్తిని పట్టుకోవడానికి నాకు చాలా రోజులు పట్టింది. ఇప్పుడు ఆ వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఆ రోజు మీరు జగదాంబ థియేటర్ దగ్గర ఒక పాట పాడారు, భగవద్గీతలో శ్లోకం గుర్తుందా? ఆ శ్లోకం విన్న తర్వాత అది నేను ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. ఫేస్బుక్లో పెడితే దాదాపు 1,50,000 మంది చూశారు. అందులో దాదాపు 15,000-20,000 మంది మీ గొంతును మెచ్చుకొని అచ్చం ఘంటసాల గారిలాగే ఉంది అని చెప్పడం జరిగింది. ఇగో ఈయన మనతో ఉన్నారు. ఈయన పేరేంటి, ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, అచ్చం ఘంటసాల మాస్టర్ గారిలాగే ఎలా పాడగలుగుతున్నారు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. ముందుగా మీ పేరేంటండి? కళ్యాణ్ శేఖర్ అండి, సొంతూరు భోగపురం. నేను ప్రస్తుతం ఉండేది భీమునిపట్నం ఉన్నామండి. భీమునిపట్నంలో ఏం చేస్తుంటారండి? నేను లెక్చరర్ చేస్తాను, తెలుగు తెలుగు లెక్చరర్ గా ఏ కాలేజీలో చేస్తున్నారు? కృష్ణ కాలేజీ చేస్తానండి. ఏ కృష్ణ కాలేజీ? ఇక్కడ వైజాగ్ లో ఉంది. తగరపూస అండి. ప్రైవేట్ కాలేజ్. ప్రైవేట్ కాలేజ్. ఓకే, ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు. మీరు ఆ రోజు జగదంబ థియేటర్ దగ్గర ఒక పాట, ఇది ఇది భగవద్గీత శ్లోకం పాడారు కదా, మరొకసారి మా ప్రేక్షకుల కోసం ఒకసారి పాడండి. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. అంటే ఘంటసాల మాస్టర్ గారిని మీరు ఇలా అనుకరించాలని ఎందుకు అనుకున్నారండి? అంటే అనుకరించాలని కాదండి, చిన్నప్పటి నుంచి అంటే మా అమ్మమ్మ గారి దగ్గర మేము పెరిగామండి. మా అమ్మమ్మ గారు సంగీత విద్వాంసురాలు, అంటే హార్మోనియం వాయించేవారు. అయితే నాకు ఎలా పడిన ప్రభావం అంటే, మా అమ్మమ్మ గారు నాగేశ్వరరావు ఫేవర్ అండి. ఆ చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మ గారితో పెరగడం వల్ల నాకు ఆ వాతావరణం ఏర్పడిందండి. ఇది ఘంటసాల గారి మీద ఇష్టం ఏర్పడింది. నాకు అంతకుముందు ఘంటసాల గారు ఎవరు తెలియదు, అదో ఘంటసాల అభిమానం ఏర్పడింది. ఆ గాత్రం కూడా తర్వాత ఇంకా నేను ఫేవర్ అయిపోయాను. ఇంకా అప్పటి నుంచి నేను చిన్న పాటలు పాడడానికి ప్రాక్టీస్ ఏం లేదండి, ప్రాక్టీస్ లేదు. ఇది మామూలుగా అలా వింటూ పాడమే. అంటే సంగీతం అది నేర్చుకోవడం ఏం లేదు, కేవలం మీ అమ్మమ్మ గారు పెట్టినటువంటి పాటలను విని ఘంటసాల మాస్టర్ గారి పాటలను అనుకరించడం మొదలు పెట్టారు. అంటే మీరు కేవలం ఏదైతే ఈ భగవద్గీత, ఈ దేవునికి సంబంధించినటువంటి పాటలే కాకుండా ఇప్పుడు ఘంటసాల మాస్టర్ చాలా సోషల్ సాంగ్స్ కూడా పాడారు. అలాంటి పాటలు ఏమైనా మీకు వచ్చండి? సరే. నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని. ఇంకా రామకృష్ణ పాట కూడా పాడుతానండి. రామకృష్ణ పాటలు, తర్వాత ఈ బాలు గారి పాటలు అవి పాడుతున్న, తర్వాత జి ఆనంద్ గారి పాటలు కూడా పాడుతుంటాను. అంటే అన్ని కూడా ఏంటంటే ప్రాక్టీస్ ఏం లేదండి, మామూలుగా 90s లో ఉండే గాయకుల పాటలన్నీ పాడతారు. అంటే మీకు మా దీంట్లో మెచ్చుకోవడం జరిగింది ఏంటి అంటే, ఈయన వాయిస్ పక్కాగా ఘంటసాల మాస్టర్ గారి లాగా ఉంది అని. మీకు ఎవరైనా అలా చెప్పారా ఎప్పుడైనా? చాలా మంది చెప్పారండి, చాలా మంది ఇలా. నేను ఒక విషయం అండి, నేను చిన్నప్పుడు 9th క్లాస్ చదివేటప్పుడు విజయనగరంలో మా నాన్నగారు అక్కడ స్కూల్లో జాయిన్ చేశారు. 9th క్లాస్ చదివేటప్పుడు ఇప్పుడు సంగీతం నేర్పించామని నాన్నగారు తీసుకెళ్లారండి. తీసుకెళ్తే అక్కడ ఇది ఒక నెల ఉన్నాను, ఒక నెల నేర్చుకున్నానండి. నేర్చుకున్న తర్వాత బెంగ వల్ల నేను రావడం జరిగింది. ఇలాంటి నేర్చుకుంటే అక్కడ అక్కడ టీచర్స్ ఉంటారు కదా, మేడం వాళ్ళు చాలా బాధపడ్డారండి. నేను మానేసేటప్పుడు బాధపడి అబ్బాయి అని వాళ్ళ ఆశీర్వాదం ఏంటంటే, ఆ బ్రాహ్మిన్స్ అందరూ కూడా టీచర్స్ వాళ్ళ ఆశీర్వాదం ఏంటంటే, వాళ్ళు నాకు ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా కూడా ఘంటసాల మహిమపరుస్తాడని వాళ్ళ ఆశీర్వాద బలం వల్ల నేను కన్నా నాకు బాధాకర విషయం అయితే, నేను సంగీతం పూర్తిగా నేర్చుకోలేకపోయానండి. ఒక నెల నేర్చుకోగలిగాను. ఆర్థిక పరిస్థితుల వల్ల సంగీతం నేర్చుకోలేక, తర్వాత బెంగగా కూడా ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు అంటే మీరు ఒక లెక్చరర్ గా చేస్తున్నారు, మీ ఫ్యామిలీ పరిస్థితులు అన్ని బాగున్నాయా? హ్యాపీగానే ఉందా? కొంచెం కొంచెం ఇబ్బందేనండి. ఆర్థికంగా ఇబ్బంది అంటే ఎలాంటి ఇబ్బంది ఉంది ఏంటి? అంటే ఇప్పుడు శాలరీ తక్కువ కదా కాలేజీలో, ప్రైవేట్ కాలేజీ కాబట్టి శాలరీ తక్కువ అయినా రన్ అవుతున్నారు, అలా రన్ అవుతున్నాను. అయితే మరి మీరు ఈ పాటలు ఘంటసాల గారి లాగా పాడుతున్నారు అని చెప్పి అన్నారు కదా, మరి మీరు ఏమైనా ప్రయత్నాలు చేశారా? ఎవరి దగ్గర ఏదైనా స్టేజ్ షోల్లో పాడడం కానీ, లేదన్నా ఎవరైనా
ఏదైనా స్టూడియోస్కి వెళ్ళి నేను ఇలా పాడతానండి సింగర్ని అని చెప్పి అడగడం కానీ ఇలాంటిది ఏమైనా చేశారా? అంటే నేను పాటల పోటీకి వెళ్ళేవాడిని. అంటే జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా పాటల పోటీకి వెళ్ళి ప్రైజులు సంపాదించాను. చాలా మంది కూడా సలహా ఇచ్చేవారు, సినిమాలకు వెళ్తే బాగుంటుంది, సినిమాలు ట్రై చేయను అన్నారు. అంటే నాకు సినిమాలో అవకాశం వచ్చింది, ఇది వరకు చిన్న సినిమా అవకాశం వచ్చిందండి. అవకాశం వచ్చింది కానీ నేనైతే ఇప్పుడు వెస్ట్రన్ ఈ సంగీతం నచ్చక, నా అభిప్రాయం నచ్చక నేను అది ఆఫర్ వదులుకున్నానండి. సాహిత్యం ఇష్టం కానీ వెస్ట్రన్ అవునండి. అంటే ఘంటసాల గారి ముద్ర నాకు బాగా పడింది, అందువల్ల ఇంకా. కళ్యాణ్ శేఖర్ గారండి, ఆ రోజు ఘంటసాల గారి లాగా పాడింది ఇతనే. అయితే ఇతను ప్రస్తుతం ఇక్కడ భోగాపురం దగ్గర ఉన్నటువంటి కృష్ణా కాలేజ్ అనే ఒక ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. తెలుగు కదండి, తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్నారు. అయితే నేను ఒక మాట ఇస్తున్నానండి మీకు, నా వంతు ప్రయత్నంగా నేనైతే స్థానికంగా ఉన్నటువంటి విశాఖలో ఒక టాప్ మోస్ట్ ఎంతో మంది కళాకారులను పరిచయం చేసినటువంటి, ఎంతో మంది ఫోక్ సింగర్స్ ని కూడా పరిచయం చేసినటువంటి ఒక స్టూడియో ఉందండి, మాతా స్టూడియో అని చెప్పేసి. ఆ మాతా స్టూడియో ఓనర్ గారు ఎవరైతే ఉన్నారో నాగభూషణం గారు, ఆయనకి నేను ఇతన్ని అప్పచెప్తానండి. ఒకవేళ మాతా స్టూడియో నుంచి ఈయన వాయిస్ ఎప్పుడైనా మనం వినే అవకాశం అయితే ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఏదైతే శ్రీమాత రికార్డింగ్ స్టూడియో ఉందో ఉత్తరాంధ్రలో ఫేమస్, అటువంటి స్టూడియోకి, ఉత్తరాంధ్రనే కాదు స్టేట్ లోనే ఫేమస్, ఎందుకంటే చాలా సినిమాలకు కూడా ఇక్కడ రికార్డింగ్ జరిగింది. అలాంటి స్టూడియోలోకి మనం వస్తున్నాం. ఒకసారి నాగభూషణం సార్తో మాట్లాడదాం, అతన్ని అయితే అప్పచెప్పే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి మనతో పాటు. మనం శ్రీమాత స్టూడియో లోపలికి వచ్చాం, సార్ కూడా వచ్చారు, నాగభూషణం గారు. నాగభూషణం గారి గురించి కొన్ని ప్రత్యేకించి చెప్పాలండి. ఎంతో మంది కళాకారుల్ని గుర్తించి, వారి యొక్క ప్రతిభను గుర్తించి ఆయన పైకి తీసుకురావటం జరిగింది. తానా లాంటి వేదికల మీద ఆ కళాకారులకి తను స్వయంగా దగ్గరుండి పంపించి, తానా లాంటి వేదికల మీద వాళ్ళు పాటలు పాడేలాగా చేసినటువంటి వ్యక్తి. అలాగే మనం ఈ రోజున చూస్తున్నటువంటి లింగిలింగిడి రఘు అనే గాయకుడు కానీ, లేకపోతే పల్సర్ బైక్ రమణ కానీ, ఇలాంటి వ్యక్తులను కూడా మొట్టమొదట గుర్తించి వాళ్ళని పైకి రావడానికి సాయం చేసింది కూడా నాగభూషణం సార్ అని చెప్పాలి. అదే కాకుండా శ్రీమాత స్టూడియో అంటే 1990లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, 2000 వరకు దాదాపు చాలా మందికి తెలుసు. ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరు పొందినటువంటి స్టూడియో శ్రీమాత స్టూడియో. దానికి అధినేతల్లో ఒకరైనటువంటి నాగభూషణం గారిని ఈ రోజు మనం ఎవరైతే శేఖర్ గారు 1 మిలియన్ వ్యూస్ వచ్చాయని చెప్పని ఇతను పాడినటువంటి పాటకి, ఈ శేఖర్ గారిని ఈ రోజు నాగభూషణం గారికి అప్పచెప్దాం. ఆయన ద్వారా ఖచ్చితంగా ఈయన లైఫ్ బాగుపడే అవకాశం ఉందనే ఉద్దేశంతో నాగభూషణం గారికి ఈ రోజు తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగిందండి. ఎప్పుడు ఏంటి సార్ ఏ విధంగా ఒకసారి ఆయన గాత్రాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి ఒక్కసారి. నైనా ప్రాప్య విముఖ్యతి బ్రహ్మ నిర్వాణమిచ్చతి ఏం చదువుకున్నారు? మీరు భగవద్గీతే కాకుండా మన శ్లోకాలు ఉన్నాయి, ఆదిత్యులు కానీ, శ్రీరామకృష్ణ స్తోత్రం కానీ, లేదా కొన్ని మన శివస్థితులు కానీ, సింగర్ గా కూడా మీరు అది బాగా పాడతారు. ఎందుకంటే దాని ఒక్కదానికే మనం ఇదైపోకుండా దీంట్లో కూడా అవకాశం ఉంటుంది. మీకు టైం స్పేర్ చూస్తే మీకు దీంతో పాటుగా కొంత జీవనోపాధి కూడా అవుతుంది. మీకు కొంత డబ్బులు కూడా మనం ఏం చేస్తారు ఎక్కడ అంటే ఒక ప్రైవేట్ కాలేజీలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్నారు. వెరీ గుడ్. ఖాళీ ఉదయం సరిపోతుంది, ఇక్కడ సాయంత్రం వరకు భోజనం మంచిగా చూసుకుంటాం. మీరు వచ్చి మీరు పాడి మీకు కొంత పారితోషికం కూడా మేము ఇస్తాము. ఎందుకంటే నేను సార్ని చూశాను, సార్ డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తులు కూడా చూశాను కాబట్టి నేను ఒకటి చెప్పగలను. మీరు డబ్బు అన్న మాటను పక్కన పెట్టండి. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు అదే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఉన్న టాలెంట్, ఇంతమంది దాదాపు 1,111,000 మంది మెచ్చుకున్నారు. అంత టాలెంట్ ని వృధా కాకూడదని ఒక చిన్న ప్రయత్నం చేశాను. దానికి సార్ కూడా సహకరిస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బయట డిమాండ్ సప్లై లైఫ్, డిమాండ్ సప్లై. మన డిమాండ్ ఉండేటప్పుడు ఖచ్చితంగా మనకి ఏం రావాలి అది వస్తుంది. అంటే అర్థమైందంటే మనం కోరుకునేటప్పుడు మనం ఏ అడిగితే అది వస్తుంది. ముందు అది రావడానికి కోసం మనం స్టేబుల్ గా మన టాలెంట్ ఏదో మనం ప్రూవ్ చేసుకోవాలి. రైట్.
భగవద్గీతలో చెప్తుంది కదా, నువ్వు పని చేయి నేను ఫలితం ఇస్తాను. అదే జీవితానికి అయితే మీరు పని చేయండి, మీ పని తగ్గట్టు ఫలితం భగవంతుడే ఇస్తాడు. అదేంటంటే నాకైతే ఇప్పిస్తారో ఇంకొకటి ఇప్పిస్తారో అదవుతుంది. చూసారు కదండి, ఇప్పటి వరకు అయితే నేను చేయగలిగినంత చేశాను. ఇక కళ్యాణ్ శేఖర్ గారు ఏదైతే ఉన్నారో, మీరందరూ మెచ్చుకున్నటువంటి కళ్యాణ్ శేఖర్ గారు ఈ రోజు నుంచి నాగభూషణం సార్ ద్వారా అభివృద్ధిలోకి రావాలని బీపీసీ న్యూస్ నుంచి నేను వ్యక్తిగతంగా కూడా కోరుకుంటున్నాను.